వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఫెడరల్ స్ఫూర్తికి సీఎం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఈటెల మండిపాటు. ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి తాను సిద్ధం. తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరడం లేదన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన బీజేపీ నేత విజయశాంతి. రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తుందని మండిపాటు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే తన ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అనవసరంగా బురద చల్లుతున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీతో పాటు కొందరు కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలోనే వాళ్ల పేర్లను ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. ఇక గతంలో కొంతమంది ఓటరు జాబితా నుంచి తన ఓటును తీయించే ప్రయత్నం చేశారని, నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు తనను టార్గెట్ చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇక బీఫామ్తో పాటు ఇచ్చిన అఫిడవిట్ మాత్రమే ఫైనల్ అని, వెహికల్ చలానా కట్టలేదని కేసు పెడితే ఎలక్షన్లు ఎవరూ మిగలరని అన్నారు. తన అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసిందని అన్నారు. ఇక డిసెంబర్ 2021లోనే ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసిందని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీయాలని, ఇతరులు వేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. మేము విస్కీస్కి ఒక ఛానల్ మీద సివిల్ క్రిమినల్ కేసులో పెట్టాం. సివిల్ క్రిమినల్ కేసు పెట్టడానికి నోటీస్ కూడా ఇచ్చినాం. చివరి దశలో చూసిగా ఉండబట్టలేక ఇంకా లాభం లేదు, లీగల్గానే పోదామని సివిల్ క్రిమినల్ కేసులు నోటీసులు ఇచ్చినాం. ఇది హైకోర్టులో డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిన కేసును పెట్టుకొని ఇవాళ ఏమో అయిపోతుందని చెప్పడంలో మీరు ఏం ఆరాధీయాలా? దీని వెనుకల ఎవరు ఉండరని ఆరాధీయాలి. ఏ రాజకీయ శక్తులనైనా ఆరాధీయాలి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఇన్ని రోజులు ఎందుకంటే తెలంగాణలో ప్రశాంతంగా ఉంది, తెలంగాణలో వైరుధ్యాలు ఉండొద్దు, అసమానతలు ఉండొద్దు, ఎవరో వ్యక్తులు చేసిన తప్పుకు అనవసరమైనటువంటి కొత్త ఉద్యమాలకు తెరలేకపోద్దని చెప్పి నేను చెప్పలేదు. ఇవాళ చెప్తా ఉన్నా, నేను ఒక బడుగు వర్గీయ వర్గాల సంబంధించిన వ్యక్తిని కనుక మహబూబ్నగర్లో మంచిగా పనిచేసి పేరు తెచ్చున్నా కనుక వాళ్ళ ఉనికి పోతుందని మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, ఇంకా ఒకరిద్దరు రెండగాలు కలిసి చేస్తున్నటువంటి ఈ లుచ్చ నాటకం ఇది కొంతమంది చేస్తున్నటువంటి ఈ పేపర్లు రాయించడం, ఇవాళ వేయడం అనేది రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు మాకు లేదని చెప్పి ప్రజలలో తిరగలేరు, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ప్రజా సమస్యలు పట్టే వాళ్ళకు ఒక కులం అనే ప్రతిపాదిక మీద అల్లాడుతుంటారు. కానీ మాకు కులం లేదు, అన్ని కులాలు మావే. ప్రతి కులంలో మేము ఉంటాం, ప్రతి పేదోని ఇంట్లో మేము ఉంటాం, ప్రతి కులంలో ఏ పేదనికి అన్యాయం జరిగినా వారి పక్షాన మేము ఉంటాం. మాకు ఒక కులము, ఒక మతము, ఒక జాతి అనేది లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి పనిచేస్తుంటే మాకుండా ఆదరణ చూసి తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఇక భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళు మా మీద ఎట్లా బుర్ర వెళ్ళాలని చెప్పి వెనకాల ఉండి వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం. వీళ్ళు చేసిన ఘనకారం ఏదంటే ఇవాళ చెప్తా ఉన్నా, మొదటి 2014 నిలబడ్డప్పుడు నన్ను చూసి ఎదుర్కోలేక ఆ రోజుల్లోనే నా పేరు వి శ్రీనివాస్ గౌడ్, సన్ ఆఫ్ వి నారాయణ గౌడ్, సేమ్ వి శ్రీనివాస్ గౌడ్, వి నారాయణ గౌడ్ ఉన్న పేరు ఆయన తీసుకొచ్చి నామినేషన్ వేయించారు. సేమ్ పేరు పెట్టి ప్లస్ ఒక రోడ్ రోలర్, తర్వాత ఆటో గుర్తులో ఉండేటట్లు దగ్గర వచ్చేటట్టు ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఫలించలే. మళ్ళీ 2 ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు నా ఓటర్ లిస్ట్ నా పేరే లేకుండా వాళ్ళు నేనే అప్లై చేసినట్లు, ఓటర్ లిస్ట్ పేరు తొలగించండి అని నేనే అప్లై చేసినట్లు వాళ్ళు అప్లై చేయించి ఓటర్ లిస్ట్ నా పేరు తీసేసింది. అప్పుడు ప్రముఖులు అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి అని అన్నప్పుడు అధికారులు డౌట్ వచ్చి వెరిఫై చేసింది. ఆ ఫైనల్ రోల్ పబ్లికేషన్ కన్నా ముందు, ఫైనల్ రోల్ పబ్లికేషన్ ముందు వెరిఫై చేస్తే అందులో ఉన్న ఓటర్ లిస్ట్ నా పేరే లేదు. ఇమీడియట్గా చేరుకొని, సార్ మీరు ఏదైనా అప్లై చేసి మీ ఓటర్ లిస్ట్ తీసేయించుకున్నారా అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు నన్ను అడిగింది. మీరు వేరే దగ్గర ఏదైనా ఉందా అని. లేదండి, నా కాన్స్టిట్యున్సీ ఇది, మహబూబ్నగర్ ఇది, నా ఇల్లుది, నేను ఎట్లా. లేదు సార్, మీరే తొలగించుకున్నట్లు ఓటర్ లిస్ట్ పేరు తొలగించుకున్నట్లు ఉంది అని అన్నారు.
లేదంటే ఇమ్మీడియట్గా మళ్ళీ అప్లై చేసుకొని నా ఓటర్ లిస్టులో పేరు తెచ్చుకున్నాను. అంటే నేను నామినేషన్ వేస్తే ఓటర్ లిస్టులో నా పేరు లేదు కనుక, ఎక్కడ కూడా ఓటర్ లిస్టులో నాది లేదు కనుక రిజెక్ట్ అయిపోవాలని చెప్పి అటువంటి రెండు ఆలోచనలు కూడా చేసింది. నా కొడుకు కొంతమంది రాజకీయ ఎదుగుగా ఓర్వలేనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఈ దొంగదారిని గెలవాలని చెప్పుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అటువంటి లుచ్చ నా కొడుకు ఎవరన్నా కావచ్చు. రాజకీయంగా గెలిచినటువంటి వాళ్ళు నా ఓటర్ లిస్ట్ తీసేస్తారా? చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? జిల్లా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఆలోచించి, అంటే రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిన పేర్ల మీద వేయడం, నా యొక్క ఎలక్షన్ ఓటర్ లిస్టులో పేరు చేయడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చెప్పండి. అక్కడి నుంచి ప్రతి అనుమనుగున ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నది సృష్టించుకొని అనేక రకాలుగా 30-40 సంవత్సరాలు ఆ జిల్లాలో రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆట ఇది. ఎవరినో కొంతమందిని ముందర పెట్టి వెనకల నుండి ఆడిచ్చిన ఆట ఇది. వాళ్ళ పేర్లు కూడా బయట పెడతాం, వాళ్ళ పేర్లు కూడా ఆధారాలతో సహా బయట పెట్టి వాళ్ళ పని పడతాం. పని చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, కానీ ఇటువంటి పుకార్లు పుట్టిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇంత నీచమైనటువంటి వ్యవహారం అనేది రాజకీయంగా మంచిది కాదు. 2 ఛానళ్ళు నిన్నైతే ఒక ఏబిఎన్ ఛానల్లో ఒకటే గంటల మీకు యూట్యూబ్లో కూడా నడుస్తున్నాడు. నిన్న మా అడ్వకేట్ నోటీస్ ఇస్తే ఇవ్వండి అని చెప్పి ఒక సాక్షి పేపర్ టీవీ రాస్తారు, మన ఏబిఎన్ ఛానల్. వీళ్ళిద్దరు ఆంధ్రలో కొట్లాడుకుంటారు. జగన్ నిషేధిస్తాడు ఓ ఛానల్ని, ప్లస్ అలా ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇక తెలంగాణ చివరికి ఇద్దరు ఓ తెలంగాణ నాయకుని, తెలంగాణ బలమైన వ్యక్తిని నా మీద ఎందుకు ఇంత ప్రయోగము? అసలు ఏం పాపం ఇది? అక్కడ కొట్లాడుకుంటారు ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ వచ్చారు మీ ఇద్దరు ఏకమైన నా మీద చూయిస్తే ఏమైనా ఉండాలి కదా. ఇంత పెద్ద ఛానల్లో, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్, మీకు ఒక మంచిగా గౌరవం ఉంది మీడియాలో. గౌరవప్రదం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును పట్టుకొని, వాళ్ళు అడిగిన అంశాన్ని పట్టుకొని మీ మీద కూడా పిటిషన్ వేస్తారు, అడుగుతారు. అడిగిన తర్వాత మీ మీద యాక్షన్ తీసుకుంటే కదా మీరు రుజువు అవుతారు కదా. మీ మీద కూడా చాలా కేసులు వేసిండ్రు కదా. మీరు కూడా న్యాయపరమైన చట్టం ఎన్నో ఎదుర్కొంటున్నారు. మీ మీద ఏమైనా అలిగేషన్ ప్రూవ్ అయినప్పుడు అప్పుడు వేస్తే బాగుంటుంది. ఏ ప్రూవ్ కాకుండా అడిగిన అప్లికేషన్ దాని మీద పోతుంటే వస్తుంటే దాన్ని చూసుకొని పిటిషన్లో ఏమున్నదో ఏదైనా అడుగుతుంది పిటిషన్లో, దాన్ని మీరు ప్రచురించడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ 2 యజమానులను అడుగుతా ఉన్నాను. ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాను. నాడు తెలంగాణ ఉద్యమం నుంచి మీరు చూస్తూ ఉన్నారు, నేడు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు మేము ఏం పని చేస్తున్నాము, ప్రజలలో ఎట్లా ఉన్నాము, మా నియోజకవర్గ డెవలప్మెంట్ ఏంది, మా జిల్లా అభివృద్ధి ఏంది మీరు చూస్తున్నారు కదా కళ్ళారా. మా జిల్లాకు మేము పని చేయొద్దా? జిల్లా పేదరికం పోవద్దా? మా జిల్లా అభివృద్ధి కావద్దా? మా జిల్లాలో ఇల్లు కట్టుకోవద్దా? రోడ్లు వేయొద్దా? ఫ్యాక్టరీలు తెచ్చుకోవద్దా? జిల్లా బాగుపడద్దా? ఇదేది మాకు మంచి పేరు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది పని చేస్తే. ఇటువంటి పిచ్చి రాత్రులకు మేము భయపడటం కాదు, లేకపోతే ఏవో దీనిలో మేము వెనుక వేయటం కాదు. ఇంకా కష్టంతో మేము పని చేస్తాం. మా రక్తంలోనే ఉంటుంది కష్టంతో పని చేయాలనేది. ముందే చెప్పిన, చిన్నది కావచ్చు కులం, కానీ గుణంలో గొప్పనే ఉంటుంది మాకు, కష్టం ఎక్కువనే ఉంటుంది మాకని. మేము చిన్న డౌన్ నుంచి వచ్చినాం, మేము కింద స్థాయి నుంచి వచ్చినాం, మేము మట్టిలో నుంచి వచ్చినాం, మేము నిజాయితీగా వచ్చినాం. మేము ఉద్యమ సమయంలో మర్చేయాలని చెప్పి అనేక కేసులు, అక్రమ కేసులు పెట్టించినా ఒక కేసు ప్రూవ్ కాదుగా వాళ్ళే ముక్కు చెంపలు వేసుకున్నారు. నాటి నుంచి తాడి జరుగుతుంది. ఉద్యమం నాటి నుంచి కూడా ఎట్లా స్టాంప్ వేయాలి, చెడు ఎట్లా ముద్రించాలని జరుగుతుంది. గిదా బండి వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత విధా. మా భార్య అకౌంట్ నెంబర్ పెట్టలేదు, ఆమెకు కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉంటాయి, 20 కార్లు ఉంటాయి. పై ఏముంది, మేము తెచ్చుకోవద్దా? కారు తెచ్చుకోవద్దా? బంగ్లా కట్టుకోవద్దా? అరే మహేంద్రలో ఇల్లు కట్టుకుంటే ఏడిపే, ఒక కారు తెచ్చుకుంటే ఏడిపే,
స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇలా గణతంత్ర దినోత్సవం 70 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా చిన్న చిన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్లకు ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఈర్ష్యని, ఒక మంచి పేరు వచ్చిన ఈర్ష్యని, కష్టపడ్డ ఈర్ష్యని, ఇదెక్కడి న్యాయమే బాబు? ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు, ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు ఉందంటే సిగ్గుతో తలదించుకోవాలి చాలా మంది కూడా. ఈ తెలంగాణ గడ్డ అనేది విప్లవాల గడ్డ. ఇది ఇటువంటి అసమానతలు ఇటువంటివి ఉంటే మేము ఊరుకుంటాం కానీ ప్రజలు ఊరుకోరు. సమాజానికి మంచిది కాదు. ఇలా తెలంగాణలో ఏ ప్రాంతం అని లేదు, అందరికీ సమానత్వం ఉంది, అందరికి మంచిగా ఉంది. ఇక్కడ మేము కూడా అందరూ మంచి చూసుకుంటాం. కానీ ఇలా మాకు బాధ ఏంటంటే ఎవరో చిల్లర మల్లరగాలు ఎవరైనా అంటే పడుచుకోకూడదు. చిన్న చిన్న ఎవరైనా ఒక బాధ్యతల గల వ్యక్తులు, బాధ్యత గల పేపర్లు కనీసం నా వివరణ అడిగితే తెలుస్తుండే వాళ్ళకు. నోరు మూసుకుంటుంది. నా వివరణ అడిగితే ఈ హైకోర్టులో డిస్మిస్ అయింది, ఢిల్లీ కోర్టులో డిస్మిస్ అయింది చూపిస్తే గప్పు అవుతుంది. కనీసం నా వివరణ కూడా అడగకుండా, తెలుసుకోకుండా ఎవరో పిటిషన్ పెట్టిన దాన్ని, ఈ పిటిషన్ వెనకాల ఎవరు ఉన్నారు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటనే దాన్ని విశ్లేషించేది పోయి వ్యక్తి మీద ఇంత కక్ష కట్టడం అనేది సమంజసం కాదు. అది మీకు, మీ కుటుంబాలకు కూడా మంచిది కాదు. మంచి జరగదు. అది 100% మంచి జరగదు. గుర్తుపెట్టుకోండి. ఒకరిని అనవసరంగా ఒకరిని అప్రతిష్ట పాలు చేయాలా, ఒకరిని అనవసరంగా ఇబ్బందులు పెట్టాలా, ఒకరిని అనవసరంగా ఏదో బాధ పెట్టాలా అనే నీకు సంబంధం లేదు చేసుకొని చేస్తే మాత్రం మీకు మంచిది కాదు. ఆల్రెడీ కోర్టులు నడుస్తున్నటువంటి సబ్జెక్ట్స్ కింద వస్తుంది. డిస్మిస్ అయిన కేసును ఎట్లా రాస్తారని అడుగుతాను. ఇది దయచేసి ఇలాంటి నా వరకు ఓకే, భవిష్యత్తులో అట్లా చేయదండి. ఎవరి విషయంలో కానీ వ్యక్తుల వివరణ అడగండి. కోర్టులు వేసింది అన్నప్పుడు కోర్టును అడగండి. వెబ్సైట్లో కొడితే తెలుస్తుంది ధన్మని నెంబర్ కొడితే. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కానీ సీనియర్ మంత్రులు కానీ రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, సీఎం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇక ఇది మంచి సంప్రదాయం కాదని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్టు అవుతుందని, ప్రజాస్వామ్యవాదులు బాధపడే సంఘటన ఇది అని అన్నారు. గవర్నర్ చైర్ను అవమానించారని ఈటెల మండిపడ్డారు. ఇలాంటివి జరగడం రాష్ట్ర ప్రజలకు క్షేమం కాదని అన్నారు. ఇక స్పీకర్ పోచారా ఈ రోజు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదని అన్నారు. ఆయన మాటలు రాజ్యాంగం మీద విషం కక్కే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సీఎం మాటలతో ప్రజలను ఒప్పించే సత్తా కోల్పోయాడని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, పోచారా మాటలను చూస్తే సీఎం కావాలనే రాజ్భవన్కు వెళ్లడం లేదన్నది స్పష్టం అవుతుందని ఈటెల అన్నారు. బండి సంజయ్ పైన అరెస్ట్ కానివ్వండి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దాడులు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజా విశ్వాసం కోల్పోయినాడు మాత్రమే చేసేటువంటి డెస్పరేటెడ్ యాక్షన్స్. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసహనానికి గురై ప్రజాక్షేత్రంలో స్థానం కోల్పోయి భారతీయ జనతా పార్టీ రేపు ఎక్కడ అధికారంలోకి వస్తుందో, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రజా మనల పొందుతున్నటువంటి ఒక భయంతో ఈ మాటలు మాట్లాడడం, దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇవాళ ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజల ప్రాణం దేవుడెరుగు. పార్లమెంట్ సభ్యులకే, శాసనసభ్యులకే దిక్కు లేకపోతే వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం జరిగితే ఇది రాబోయే కాలం కొనసాగుతుందని చెప్పి అనుకుంటే మంచిది కాదు. ఇవాళ మా మీద జరిగితే వాళ్ళ మీద జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఇట్లాంటి చిల్లర సిస్టమ్, ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు. దీన్ని తక్షణమే ఆపాలి. ఒకవేళ ఇది కనుక కంటిన్యూ ఈ పరంపర ఇట్లా కొనసాగితే ఎట్లా నిర్వహించుకోవాలో, ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా ముందుకు తీసుకుపోవాలో తప్పకుండా మాకు ఆ స్ట్రాటజీ ఉంటుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ రావడానికి కారణం ఏమంటారు? మీరేమని భావిస్తున్నారు? తప్పకుండా ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా, సాంప్రదాయాలు తుంగలో తొక్కినట్టుగా ఏ రాజ్యాంగం ద్వారా అయితే అధికారంలోకి వచ్చి ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు భావిస్తా ఉన్నాం. తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాల వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చక్రవర్తి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సామంత రాజు అని రేవంత్ విమర్శించారు.
త్వరలో జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు దేశాన్ని పట్టి పీడిస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల విధానం మీద అనుమానం వచ్చేలా ప్రధాని కార్యాలయం వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ 2 ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు 73 సంవత్సరాలు గణతంత్ర పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్పగా రాజ్యాంగం రచించుకున్నా దాన్ని అమలు చేసే వ్యక్తుల చేతిలో వీటి ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పి ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. వారి దూరదృష్టి, వారి ఆలోచన విధానం ఈనాటి యువతకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మేధావులు మళ్ళొక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఈ దేశానికి, కేసీఆర్ లాంటి నాయకులు, బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ దేశాన్ని పట్టి ఈ దేశ ప్రజల్ని పీడించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేయొచ్చేమన్న ఇలాంటి వ్యక్తులు వస్తే రాజ్యాంగానికి ఉన్న ప్రమాదాన్ని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తించి దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. విద్యుత్తు కానీ, వ్యవసాయం కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, ప్రజల యొక్క హక్కులను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను అదానీ, అంబానీ, అమెజాన్లకు కట్టబెట్టి బానిసలుగా మార్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది. భారత ఎన్నికల అధికారులను 5 రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి సర్వస్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల ప్రధానాధికారిని ప్రధానమంత్రి కార్యాలయానికి పిలిపించి ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రాన్ని దెబ్బతీసి ఎన్నికల విధానం మీదనే అనుమానం కలిగే విధంగా ప్రధానమంత్రి కార్యాలయం వ్యవహరిస్తుందంటే ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పును ఆలోచన చేయాలి. ఈనాడు దాదాపుగా 14 నెలలు లక్షలాది మంది, కోట్లాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో పహారగాసి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటం చేస్తే, ఉత్తరప్రదేశ్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుటుంబం ఉద్యమిస్తున్న రైతుల మీద వాహనాన్ని తొక్కిచ్చి, వాహనంతో రైతులను తొక్కిచ్చి తుపాకీతో కాల్పులు జరిపి రైతులను బలిగొంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన నరేంద్ర మోడీ గారు ఆ మంత్రి గారిని మంత్రివర్గం నుంచి తొలగించి జైలుకు పంపించాల్సిన ప్రధానమంత్రి గారు వారిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది అన్నట్టుగా ప్రధానమంత్రి వ్యవహార శైలిని ఈ దేశ ప్రజలు గమనించాలి. పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతు వ్యతిరేక చట్టాల మీద చర్చ చేయాలన్నా, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాలకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే, లేదా రాజ్యాంగబద్ధంగా 370 ఆర్టికల్ రద్దు విషయంలో సంపూర్ణమైన చర్చ జరగాలని పార్లమెంట్లో మేము పట్టుబడితే చర్చలకు తావు లేకుండా ఈ దేశ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చర్చ లేకుండానే మందబలంతో చట్టసభల పార్లమెంట్లో బిల్లులను ఆమోదింపజేసుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుంది అంటే ఈ దేశ స్వతంత్రం బీజేపీ చేతిలో పెను ప్రమాదానికి గురవుతుందన్న సంగతి ఈ రోజు ఈ దేశ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు చూడండి, నిన్నగాక మొన్న ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా
రాష్ట్రాలలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కావాల్సుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ చేసే విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న అధికారాలను గుంజుకోవాలని చూస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం. రాష్ట్రాలలో పరిపాలన సాగిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారాలుంటే భయంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనతోని ఉన్న నాయకుల యొక్క సూచనలు అమలు చేయకపోతే వాళ్లను పదవుల నుంచి తొలగించే అవకాశం ఒకవేళ కల్పిస్తే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పని చెయ్యలేవు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించలేవు. ఇంత దుర్మార్గమైన ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ దుర్మార్గమైన ఆలోచనకి పదును పెడుతుంది. ఇవాళ ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఒక ఎన్నికలలో నిలబడే రాజకీయ పార్టీ కాదు. 137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వాలి, ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవాలని ఒక ఉద్దేశంతో స్వతంత్ర సంగ్రామంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ తుచ్చమైన నీచమైన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదా? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అక్కర్లేదా? ఈ దేశంలో మైనారిటీ హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విధానం అక్కర్లేదా? ఈ దేశంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదా? ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ను ప్రారంభించి కోట్లాది మంది ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వంలో భాగస్వాములు చేసి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేసిన సమైక్య స్ఫూర్తి, స్వతంత్ర స్ఫూర్తి ఈ దేశానికి అవసరం లేదా? నిన్నగాక మొన్న పుట్టిన రాజకీయాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలో గద్దెనెక్కి దేశాన్ని విభజించు పాలించు అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఒక నీచమైన తుచ్చమైన కుళ్ళు రాజకీయాలను ఫాలో చేస్తున్న ఒక పార్టీ. ఆ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సామాన్యమైన రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానం, పరిజ్ఞానం, వాళ్ళకున్న ఆలోచన విధానం ఎలాంటిదో వాళ్ళ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఎన్నికలలో బీజేపీ గెలవాలనుకుంటే తప్పు లేదు, కానీ స్వతంత్ర భారతంలో దేశానికే స్వతంత్రం తెచ్చిపెట్టిన కాంగ్రెస్సే ఉండకూడదన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తుందంటే ఈ దేశానికి స్వేచ్ఛ గాని స్వతంత్రం గాని అవసరం లేదన్నట్టు, ప్రజాస్వామ్యమే అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ఇవాళ ఈ దేశంలో డిక్టేటర్ పాలన జరుగుతుంది. తను అనుకున్నదే శాసనంగా మార్చి చర్చలకు తావు లేకుండా ఈ దేశాన్ని అధోగతి వైపు నడిపిస్తున్న నరేంద్ర మోడీ పాలన ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా తయారైంది. ఈ దేశ ప్రజలు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు ఆలోచన చేయాలి. ఇక ఆయన విధానం అట్లుంటే ఇక్కడున్నాయన అతనికంటే గనుడు అచంట మల్లన్న అన్నట్టు కేసీఆర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇదొక చిన్న సామంతరాజు, మోడీ రాజ్యంలో మోడీ చక్రవర్తి అయితే ఈయన సామంతరాజు అయినట్టు ఈ తెలంగాణకు ఆయన సామంత రాజుగా వ్యవహరిస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను, దళిత గిరిజన మైనారిటీ బలైన వర్గాల యొక్క హక్కులను కాపాడడానికి, ఈ తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాను కృష్ణా గోదావరి జలాలతో తడిపి ఈ ప్రాంత రైతులను, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతోటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను, నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ మేధావులకు,
దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్బంధ కాండ కొనసాగుతుంది. తెలంగాణలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. లాకప్ హత్యలు జరుగుతున్నాయి. బలహీన వర్గాలను అవమానిస్తున్నారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలననే లేదు. నేను అడగదలుచుకున్న ఈ రోజు ఈ యువతను, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలను చూసి మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అటు మోడీ అయినా ఇటు కేసీఆర్ అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఆలోచనను తమ హక్కులను ప్రభుత్వానికి వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ప్రభుత్వానికి తమ బాధలను చెప్పుకోవడానికి అవకాశమే లేదు. చెప్పుకుందామంటే సచివాలయమే లేదు. ప్రగతి భవన్లకు రానియడు. ప్రగతి ఆయన ఫామ్ హౌస్ లో మన ఎక్కడుంటాడో తెలియదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో పేద ప్రజలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అంగన్వాడీ ఆశా వర్కర్ల సంఘాలు కావచ్చు, రిక్షా కూలీ సంఘాలు కావచ్చు, రైతు కూలీ సంఘాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వాళ్ళే ఓట్లేసి గద్దె మీద ఎక్కించిన ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ఇద్దామంటే సంవత్సరాల కొద్దీ ముఖ్యమంత్రి గారు దర్శనం ఇవ్వకపోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కాదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు కాదా? ఈ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నేను అడుగుతున్నా, సిరిసిల్లలో మీ ఇసుక దోపిడీని వ్యతిరేకించిన నేరెల్లో దళితులను కరెంటు షాకులకు గురి చేసి పశువుల కంటే హీనంగా హింసించి వాళ్ళని ఈరోజు జీవితానికే పనికి రాకుండా చేసిరు. ఖమ్మం జిల్లాలో గిరిజనులు తాము పండించిన పంటకు మిర్చికి గిట్టుబాటు ధర కావాలంటే తీవ్రవాదుల కంటే హీనంగా బేడీలేసి బజార్లో నడిపించి చిన్న పిల్లల్ని కూడా జైలుకు పంపించిన చరిత్ర. ఆదివాసీల హక్కుల కోసం 2006 ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అటవీ భూములను దున్నుకొని బతుకుతున్న ఆదివాసులకు హక్కులు కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శాసనం చేసిండ్రు, చట్టం తెచ్చారు. ఆ ప్రకారం ఆదివాసుల పోడు భూముల సమస్యను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసి మహిళలను వివస్త్రం చేసి చెట్లకు కట్టేసే పరిస్థితి కేసీఆర్ పాలనలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న ఒక నిరుద్యోగ యువకుడు ఈ రాష్ట్రానికి కేసీఆర్ కరోనా ప్రమాదకరంగా తయారైన నేను చదువుకొని ఎస్ఐ పరీక్ష రాయాలనుకుంటే నోటిఫికేషనే రాలేదు, ఇక బ్రతకడమే అనవసరం, నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని నిన్న ఒక చదువుకున్న నిరుద్యోగ యువకుడు ఒక రైతు బిడ్డ చచ్చిపోతుంటే గుండె తరుక్కపోతుంది. నిన్నటికి నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం తీసుకొచ్చిన 317 జీవో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉంటే ఇవాళ ఉపాధ్యాయులు చచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న ఒక ఉపాధ్యాయుడు చచ్చిపోయాడు. 10 రోజుల కింద ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చచ్చిపోయాడు. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి మీకు వచ్చిన కష్టమేందని? అసలు నిన్ను ఎన్నుకున్నది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పరిపాలనను సాగించడానికి కదా. ఇవాళ నిన్ను ఎన్నుకున్న ప్రజలు నిన్ను చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మనకెన్నుకున్న ప్రభుత్వాలు మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలను చూసి మనం భయపడాల్సిన రోజు వచ్చింది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. మన ప్రభుత్వాలు మనల్ని హక్కున చేర్చుకోవాలి, కడుపులో పెట్టుకొని చూడాలి, మన కష్టాలను తీర్చాలి. కానీ ప్రభుత్వాలు భయపెట్టి బ్రతకాలనుకుంటున్నాయి. మోడీ అయినా కేసీఆర్ అయినా అధికారం వచ్చింది కదా అని, గద్దెనెక్కినాం కదా అని ప్రజలను అణచివేసి, ప్రజల్ని అరెస్ట్ చేసి, ప్రజల్ని భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కాబట్టి మిత్రులారా, ఈ 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
రాష్ట్ర దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్పై దాడిని ఊటంకిస్తూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సర్కార్పై మండిపడ్డారు. తెలంగాణలో రోజురోజుకి బీజేపీ బలపడుతూ ఉండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్ రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడ్డం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాల్లో ఎంపీ ఫండ్స్ తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దాడిలో అడ్డుకుని ఆయన కాన్వాయ్పై రాళ్లు రువ్వి అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనే సందేహం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నానాటికి టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసులు, ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని అన్నారు. దీనికోసం ఎల్లుండి ప్రగతి భవన్లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎక్సైజ్ మంత్రి సిఎస్, డీజీపీ, డీజీలు, సిపిలు, ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకోబోతున్నారు. ఇక డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా వదిలేది లేదని 1000 మందితో నార్కోటిక్ ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నామని, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని వదిలిపెట్టొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు అర్హం ఖాన్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల కృషి, సేవాభావం కారణంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడిన రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్రంగా అవతరించిన మన దేశం గత 7 దశాబ్దాల కాలంలో అగ్రగామిగా ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి ఎన్నో సమస్యల వలయంలో ఉన్న మన దేశానికి డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక దిక్సూచిలా నిలిచి దిశానిర్దేశం చేసిందన్నారు. మన ప్రభుత్వాలు శరీరాలైతే దాని ఆత్మ రాజ్యాంగమని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానుభావులను స్మరించుకోవాల్సిన సమయం ఇది. అదే సేవాభావంతో నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ సంస్థ ఎందరో క్యాన్సర్ రోగులకు ప్రాణాలందించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం అనేది భారతదేశ అత్యున్నతమైన చట్టం. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వం నడుచుకునే విధానాలు మొదలైనవి పొందుపరచబడి ఉన్నాయి. ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం అనేది ఆత్మ. ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేది రాజ్యాంగం. 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేయబడిన డ్రాఫ్టింగ్ కమిటీ 166 సార్లు సమావేశం అవ్వడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అత్యంత క్షుణ్ణంగా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక 100 సంవత్సరాలు ముందు చూపుతో ఆలోచించి రచన చేయడం జరిగింది. అందుకే ఇప్పటికీ 73 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రాజ్యాంగంలోని చట్టాలను అనుసరిస్తున్నాము. ప్రపంచం గర్వించే స్థాయిలో మన రాజ్యాంగాన్ని రూపొందించడం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే సాధ్యమైంది. 1950 జనవరి 20న అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగంతో పూర్తి స్థాయి సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించింది. ఈ రాజ్యాంగం గత 73 సంవత్సరాలుగా మన దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిపింది. భిన్నత్వంలో ఏకతత్వాన్ని చాటుతూ
మనమంతా భారతీయులమనే భావనను మనందరిలో నింపుతుంది. స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసలు ఎందరో మహానుభావులు మరియు స్వాతంత్ర తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడంలో పరితపించిన ఎందరో మహానుభావులు అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. వారి పోరాటాల నుంచి స్ఫూర్తి పొందిన మనం వారి పోరాటాల నుండి స్ఫూర్తి పొందిన మన పరిధిలో మనం చేస్తున్న వృత్తిలో నీతి, నిజాయితీ, నిబద్ధత మరియు సేవాభావం కలిగి సమాజ పురోగతికి తోడ్పడాలి. అలాంటి మహానుభావులతో సరితూగా కలిగిన మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే సేవాభావంతో స్థాపించిన ఈ ఆసుపత్రి గత 22 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు సేవలు అందిస్తూ ఉంది. అందరి సహకారంతో విజయవంతంగా నడపబడుతున్న ఈ ఆసుపత్రిలో ఉన్న నిపుణులైన సేవాభావం కలిగిన వైద్యులు మరియు ఇతర సిబ్బంది అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను మరియు నా సహచర బోర్డు సభ్యులు ఏ సమయంలోనైనా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచమంతా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమా న్యూస్.